హాయ్! అందరికీ నమస్కారం. టుడే ఒక మంచి టాపిక్‌తో గురించి మాట్లాడుకుందాం. ఆ టాపిక్ ఏటంటే, బీటెక్ అయిన తర్వాత ఒక 1 ఇయర్ వేస్ట్ అవ్వకుండా మనం ఏ విధంగా ప్లాన్ చేసుకోవాలి? చాలామంది బీటెక్, డిగ్రీ అయ్యాక ఆలోచిస్తుంటారు. కెరియర్‌లో ఎటువైపు వెళ్ళాలి? గవర్నమెంట్ జాబ్ సైడా? లేకపోతే ఐటీ సైడా? కోర్ జాబ్ సైడా? ఎనిథింగ్. ఓకే. దే ఆర్ ప్లానింగ్ లైక్ అలా ఆలోచిస్తూనే 1 ఇయర్ అయిపోద్దనమాట. అందరికి చాలా మంది కూడా ఫేస్ చేసుంటారు ఈ ఇష్యూ. దానికి మీరు ఏ విధంగా అవాయిడ్ చేసుకోవాలనుకుంటే, ఫస్ట్ మీరు ఐటీ సైడ్ వద్దామనుకుంటారు. ఐటీ సైడ్‌లో వద్దామనుకుంటే ఇక్కడ నంబర్ ఆఫ్ ఆప్షన్స్ ఉంటాయి. బ్యాక్ ఎండా, ఫ్రంట్ ఎండా, క్లౌడా, డెవాప్స్ ఇంజినియరా, వాటెవర్ దేర్. ఓకే. ఇక్కడ ఏ కోర్స్ జాయిన్ అవుదాం అనుకునే ముందు, ఓ బేసిక్ కోర్స్ జాయిన్ అవ్వండి. డైలీ ఒక 1 అవర్, 2 అవర్స్ ఒక చిన్న కోర్స్. ఒక సి లాంగ్వేజ్ గాని, ఏదైనా క్లౌడ్‌లో బేసిక్ బేసిక్ కోర్స్ గాని, క్రాష్ కోర్స్ అంటారు. అటువంటివి జాయిన్ అవ్వండి. అలాగే డేటాబేస్ కానీ, ఎప్పుడైతే నువ్వు ఒక 2-3 మంత్స్ నువ్వు ఆలోచించుకోవడానికి టైం పడతదో, నీకివి కవర్ అవుతాయి. ఫ్రెషర్స్ అందరికీ ఉపయోగపడే యాప్టిట్యూడ్ అయినా జాయిన్ అవ్వచ్చు. అప్పుడు మీకేమవుతది టైం వేస్ట్ అవ్వకుండా మీకేముంటది నాలెడ్జ్ ఎక్స్‌పోజర్ అవుతది. మీరు కూడా ఈ మేబీ ఆఫ్‌లైన్‌లో జాయిన్ అయితే లాట్ ఆఫ్ ఫ్రెండ్స్ ఉంటారు. డిఫరెంట్ పీపుల్ కనెక్ట్ అవుతారు. వాళ్ళ నుంచి కూడా మీకు కొన్ని సజెషన్స్ వస్తాయి. నెక్స్ట్ మీకు కూడా తెలుస్తది. మీరు ఏ కోర్స్ సూట్ అవుతారో లేదనేది. సెకండ్, మీరు గవర్నమెంట్ జాబ్‌కెళ్దాం అనుకుంటారు. గవర్నమెంట్ జాబ్‌లో కూడా ఆర్ఆర్‌బీ వైపు వెళ్దామా? లేకపోతే ఎస్ఎస్‌సి వైపా? స్టేట్ ఎగ్జామ్సా? లేకపోతే డిఫెన్సా? లేకపోతే ఏదైనా గ్రూప్ 1, గ్రూప్ 2నా? ఎనీథింగ్. ఓకే. ఈ నోటిఫికేషన్స్ ఇయన్నీ ప్లానింగ్స్ చేసే ముందు ఎవరికైనా కామన్‌గా గవర్నమెంట్ జాబ్స్ కూడా కావాల్సింది యాప్టిట్యూడ్, ఇంగ్లీషు. అటువంటి క్రాష్ కోర్స్ జాయిన్ అవ్వండి. ఒక 3, 4 మంత్స్‌లో మీకు క్లారిటీ వచ్చిన తర్వాత ఈ యొక్క బేసిక్స్ అనేవి మీకు స్ట్రాంగ్ అవుతాయి. అలా కోర్‌లో కూడా ఏదైనా ఒక పెద్ద కోర్స్ జాయిన్ అయ్యే ముందు చిన్న కోర్సులు చేయండి. ఆ చిన్న కోర్సులు తెలిస్తే మీకు తెలుస్తది. ఓకే. ఒక 3-4 మంత్స్ స్పెండ్ ఆన్ ది డిఫరెంట్ కోర్సెస్. మేబీ మీకు ఈ 3 జోనర్‌లో ఎటువైపు వెళ్దాం అనుకున్నా కూడా ఐడియా లేకపోతే ఒక 1 మంత్ గవర్నమెంట్ జాబ్స్ కోర్సెస్, క్లాసెస్ చెక్ చేసుకో. ఒక 1 మంత్ ఐటీ వైపు చెక్ చేయి. 1 మంత్ కోర్ వైపు చెక్ చేసుకో. ఇలా ఈ 6 మంత్స్‌లో నువ్వు ఒకటి ఫైండ్ చేసుకొని నెక్స్ట్ 3 ఇయర్స్, 4 ఇయర్స్ నేను ఇందులో ఉంటాను అనుకుని దిగావంటే ఒక 6 నెలలు కాన్స్టెంట్‌గా ప్రిపేర్ అయ్యావంటే నీకు జాబ్ చేతిలో ఉంటది. మోరోవర్ ఇంకో నీకు తెలియని భవిష్యత్తులో తెలుస్తది. నీకు విషయం ఏంటంటే నువ్వు ఏ టెక్నాలజీ నేర్చుకున్నా కీప్ లెర్నింగ్ చేసుకున్నవే నీ కెరియర్ సక్సెస్ అవుతది. అంటే ఇక్కడ నేర్చుకోవడం అనేది కాన్స్టెంట్. కనుక నువ్వు నేర్చుకోవడానికి ప్రయత్నించు. త్వరగా క్విక్ ఆన్ అవ్వు. ఓకే. టైమ్ వేస్ట్‌లు అనేవి ఏమి ఉండవు. బట్ ఏంటంటే నువ్వు బెటర్ ప్లానింగ్‌లోకెళ్తే బెటర్ లైఫ్ సెటిల్‌మెంట్ వస్తది. అంటే నీకు కొంచెం మెంటల్ టెన్షన్స్, మనీ ప్రాబ్లమ్స్ ఇవి కూడా తగ్గుతాయి. అంటే అలా ఆలోచిస్తూ కూర్చోకుండా ఏదో ఒక పని చేస్తూ వెళ్తే నీకొక బెస్ట్ అనేది కనబడతదనమాట. థాంక్ యూ సో మచ్.